హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రాయిదాన్ని మాట్లాడుతున్నానండి. ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ మీ అందరికీ రివ్యూ ఇవ్వాలని వీడియో చేయడం అయితే జరిగింది. ఆ ప్రోడక్ట్ వల్ల అసలు ఏ రకంగా రివ్యూ ఉందో, అది ఏ రకంగా మనకు యూజ్ అవుతుందో, అసలు ఎవరెవరు వాడచ్చు, ఎలా వాడాలో, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో, నష్టాలు ఏంటో చేసుకోకపోతే అవన్నీ మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఏమీ లేదండి, బాగా పిగ్మెంటేషను, ఎవరికైతే పిగ్మెంటేషను, కంటి కింద నలుపు, ఈ మూతి చుట్టూ నలుపు, బ్లాక్నెస్, ట్యాన్ ఎవరు పడుతుందో వాళ్ళైతే రెగ్యులర్గా ఫేషియల్ అనేది చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫేషియల్ అనేది 15 డేస్కి ఒకసారి చేసుకోవాలి. ఆ 15 డేస్కి ఒకసారి చేసుకునే ఫేషియల్ ఏంటంటే ఇదేనండి, పప్పయ్య డీపిగ్మెంటేషన్ కిట్ అనమాట. ఈ పప్పయ్య డీపిగ్మెంటేషన్ కిట్ వల్ల చాలా యూజెస్ అయితే ఉంది. ఇది నాకు చాలా పిగ్మెంటేషన్ వచ్చిందండి. ఇది నేను 15 డేస్కి ఒకసారి ఫేషియల్ అనేది చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల నా పిగ్మెంటేషన్ కొద్దిగా లైట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ సారి నేను ఎవరో చెప్తే విన్నాను, ఇలా చేస్తే కనుక బాగుంటుందని. నేనైతే అంత నమ్మలేదండి. ఇది తీసుకొచ్చి ప్రోడక్ట్ ఎప్పుడైతే నేను యూజ్ చేశానో 6 టైమ్స్ చేసిన తర్వాత నాకు యూజ్ అనేది తెలుస్తుంది. లైట్గా పిగ్మెంటేషన్ అనేది డార్క్ అనేది లైట్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఏం లేదండి, ఇది 500 రూపీస్ ఉంటుంది. నేచర్స్ వాడిది. ఆల్రెడీ దీని మీద మనకి ఆల్రెడీ రాసి ఉంటుందన్నమాట. దీనికి ఏంటంటే బ్లెమిషింగ్, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నమాట. కాకపోతే చేసుకుంటూ ఉంటే కనుక అది రిజల్ట్ అనేది తెలుస్తుంది. 1 సారికి 2 సారికి అయితే ఏం రిజల్ట్ తెలీదు. నేను 6 టైమ్స్ చేసుకున్నాను కాబట్టి నా పిగ్మెంటేషన్ చాలా లైట్ అయిందండి. ఇది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి. మనం ఈ కిట్ గురించి 500 రూపీస్కి వచ్చిందండి నాకు. అది మనకి బ్యూటిషియన్స్ తీసుకుంటే కనుక మనకి 100 రూపీస్ అనేది మనకి డిస్కౌంట్ ఇస్తారు. మనకి ఈ షాప్ కూడా ఎక్కడుందో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే ఆ లింక్ కూడా మీరు చూడొచ్చు. దీంట్లో 4 ఐటమ్స్ వచ్చినాయండి. 4లో ఏంటంటే మనం విడిగా క్లెంజర్ కూడా తీసుకొని అవసరం లేదు. క్లెంజర్ కూడా దీంట్లోనే ఇచ్చేస్తాడనమాట. ఫస్ట్ వచ్చేసి ఇది క్లెంజర్ అనమాట. ఫస్ట్ ఈ క్లెంజర్ని మనం 2-3 టైమ్స్ కొద్దిగా తీసుకొని ఫేస్ అంతా, నెక్కి, ఫేస్కి ఎక్కడెక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయి మొత్తం అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకుంటే మసాజ్ చేయాలి. అంటే కొద్దిగా లైట్గా మసాజ్ చేయాలి, మరి అంత హార్డ్గా చేయకూడదు. లైట్గా మసాజ్ చేసేసి రిమూవ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్క్రబ్ అనమాట. స్క్రబ్ ఏంటంటే పౌడర్ లెక్క ఇస్తాడనమాట. మనకి పౌడర్ బేస్ మీద ఇస్తారు. ఇది మనకి క్రీమ్ బేస్ రాదు, ఈ పౌడర్ బేస్ వస్తుంది. మనకి పెరుగు కలుపుకొని కనుక చేసుకుంటే సలూన్ ఇస్తుంది ఫేస్కి. చాలా బాగా అంటే రిజల్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి బ్లాక్ స్పాట్స్ ఉంటే చాలా బాగా రిమూవ్ అవుతుంది. ఇలా పౌడర్ బేస్లో వస్తుంది అనమాట స్క్రబ్ అనేది. ఇలా తీసుకుంటే, ఇలా తెచ్చుకుంటే మనకి చిన్న కిట్లు తెచ్చుకుంటే అంత యూజ్ అయితే రాదు. నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ అనమాట. మసాజ్ క్రీమ్ వస్తుంది. ఈ మసాజ్ క్రీము మనకి 20 మినిట్స్ దాకా, మనకి బయట అయితే 15 మినిట్స్ చేస్తారనమాట. మనమైతే ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి 20 మినిట్స్ వరకు కూడా లైట్గా పైకి మసాజ్ చేసుకుంటే కనుక మనకి ఫేస్లో గ్లో వస్తుంది, ట్యాన్ తగ్గిద్ది. మన మెయిన్ ఏంటంటే మన పిగ్మెంటేషన్ రిమూవ్ అయిపోద్ది, పిగ్మెంటేషన్ లైట్ అయిపోతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే మనకి అనేక రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటాం. ఆళ్ళు చెప్పారు, ఇటు చెప్పారని క్రీమ్స్ తీసుకొచ్చి వాడుతూ ఉంటాం. ఈ పిగ్మెంటేషన్కి అయితే ఎలాంటి మందు లేదు. కానీ ఇలా చేసుకుంటాం వల్ల కొంతవరకు మన స్కిన్ని మెయింటైన్ చేయగలుగుతాం అనమాట. నేనైతే ఇలాగే యూజ్ చేస్తున్నాను. నాకు వచ్చే క్లయింట్లు కూడా నేను ఈ ఫేషియల్ కిట్ని సజెస్ట్ చేస్తాను. మనకి అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి 18 ఇయర్స్ నుంచి మనకి 95 వరకు ఈ కిట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. 20 మినిట్స్ మనం మసాజ్ చేసేసినాక ప్యాక్ అప్లై చేసేసుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేసేసి ఈ ప్యాక్ కూడా ఒక 10 మినిట్స్ బాగా ఎండిపోయినాక నెక్ వరకు వేసేసుకుని, ఎండిపోయిన తర్వాత దీన్ని మనకు లైట్గా స్ప్రెడ్ చేసుకుని వాటర్తో లైట్గా మసాజ్ చేసి రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నా పిగ్మెంటేషన్ చాలా బాగా లైట్ అయిపోయింది. అంతకుముందు చాలా డార్క్గా ఉండేది. ఇదంతా నోస్కి, ఐస్కి ఇదంతా బాగా వచ్చేసింది. ఇవి వచ్చేయడం వల్ల నేను చాలా మందులు అయితే వాడానండి. వాటన్నిటికీ కూడా ఏం ఉపయోగపడలేదు. సరే ట్రై చేద్దాము, ఇలా బాగుంటుందని నేను క్లయింట్స్ చేస్తున్నాను కదా, నేను కూడా ఒకసారి చేసుకుందామని 6 టైమ్స్ 7 టైం అయితే చేసుకున్నాను. ఇప్పుడు లైట్గా నా పిగ్మెంటేషన్ అనేది లైట్ అవుతాం అయితే జరుగుతుందండి. మీకైతే ఈ వీడియో ఉపయోగపడిద్దని అయితే నేను ఈ వీడియో చేయడం రివ్యూ అయితే ఇచ్చానండి. ఈ ప్రోడక్ట్ రివ్యూ
ఎందుకంటే మీరు ఇది మనకి ప్రతి బ్యూటీ క్రీమ్స్ అమ్మే షాపులు ప్రతి షాపుల్లోనూ ఇది అవైలబుల్గా ఉంది, మీకు లభించింది. ఇక్కడ నేను బ్యూటీ ప్రొడక్ట్ తీసుకుంటే కనుక మీకు ఈ 500 పట్టి తీసుకుంటే ఈ కిట్ మీకు కనీసం 5 టైమ్స్ అయితే వస్తుంది. మీకు ఈ కిట్లోనే మీకు రిజల్ట్ అనేది తెలిసిపోయిందండి చేసుకుంటే. మీకు మీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ సారి నా ఛానల్ చూస్తున్నారో వాడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఎవరికైతే పిగ్మెంటేషన్ ఉందో వాళ్ళందరికీ కూడా మీరు మర్చిపోకుండా మస్టర్డ్ ఫ్రూట్గా మీకు వాళ్ళకి షేర్ చేయండి. పాపం వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడిద్దని నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. దీనికోసం నేనైతే చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. అలా కాకుండా మీ అందరికీ యూజ్ అవ్వాలి. జెంట్స్ కూడా చేసుకోవచ్చండి. జెంట్స్ 30 ఇయర్స్ నుంచి మనకి పిగ్మెంటేషన్ అనేది బ్లడ్లో మార్పు రావడం వల్ల, ఎండలో బాగా తిరగడం వల్ల, వంశపారంపర్యంగా మన తల్లికి కానీ మన తండ్రికి కానీ ఉన్నా కూడా అది మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరికైతే 30 ఇయర్స్ మన పీరియడ్స్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా ఇది వస్తుంది. జెన్యున్గా ఏంటంటే ఇది ఎక్కువగా 8 గ్లాసెస్ వాటర్ అయితే మష్రూమ్ ఫ్రూట్గా తీసుకోండి. ఒక నిమ్మకాయ జ్యూసు, నిమ్మకాయ పిండి వాటర్లో, హాట్ వాటర్లో కానీ కూల్ వాటర్లో కానీ రోజుకు ఒక నిమ్మకాయ జ్యూస్ చేయండి. తర్వాత మనకి ఇది వచ్చేసరికి ఒక టమాటా తినండి. ఇదన్నీ తింటూ కనుక ఈ ఫేషియల్ చేసుకుంటే కనుక మీరే ఒకవేళ మీరు మనందరికి మనం మసాజ్ కుదరట్లేదు చేసుకోలేకపోతున్నాము అనుకుంటే కనుక పార్లర్ మీ దగ్గరలో ఉన్న ఏ పార్లర్కి వెళ్ళైనా మీరు ఈ కిట్ని సజెస్ట్ చేసుకొని కిట్ని మీరు పర్చేజ్ చేసి వెళ్ళి ఫేషియల్ చేసుకోండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.